మద్యం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ప్రజలు జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చి అధికారం అప్పగిస్తే నకిలీ మద్యాన్ని ఏరులై పారించాడని, ఇప్పుడు మద్యం స్కామ్లో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తున్నారని అన్నారు. జైలుకి వెళ్ళిన కసిరెడ్డి ఎవరు, జైలుకి వెళ్ళిన చెవిరెడ్డి ఎవరు, జైలుకి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు, ఇప్పుడు మేము లిక్కర్ కేసులో పట్టుకున్న వాళ్ళు మనంత వరకు ఎక్కడున్నారు? అలాగే వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోగి రమేష్ ఎక్కడున్నాడు? ఫోన్ పోయిందంట, ఫోన్ పోయిందని జనార్దన్ రావు చెప్పాడంట. చెప్తే ఆ ఫోన్ నుంచి వీడియో అలా రిలీజ్ అయింది అంట. ఫోన్ పోయిందని జనార్దన్ రావు చెప్తే పోలీసులు చెప్పలేదు కదా, దొరికినాడు అవ్వచ్చు కదా ఫోను. ఆ ఫోన్లో ఫీడ్ అయినాయే కదా వదిలేరు. ఫోన్ పోయిందండి, ఎవరికొకరు దొరికింది కదా, ఎవరికొకరు దొరికి జనార్దన్ రావు ఫోన్ అనగానే భయపడి పోలీసులకు అప్పచెప్తారు కదా, ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా. అసలు నువ్వే పట్టించేస్తున్నావు జోగి రమేష్ని.